తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అమ్మ, మీ పేరు? షేక్ నజీమా బేగం. ఏం చేస్తున్నారండి? హౌస్ వైఫ్, బిజినెస్ కూడా చూస్తాను. అండ్ ఆల్సో ఏ పొలిటీషియన్. ఏం బిజినెస్ చేస్తారు మేడం? హోటల్ బిజినెస్ ఉంది, మాది కార్ వాష్ ఉంది. ఎలా ఉంది మేడం బిజినెస్? జగన్ గారు వచ్చిన తర్వాత బిజినెస్లు అన్నీ దెబ్బతిన్నాయి అంటున్నారు. కరోనా వచ్చిన తర్వాత తిన్నది, జగన్ గారు వచ్చిన తర్వాత కాదు. జగన్ గారు వచ్చిన తర్వాత ఇంకా మెరుగుపడుతున్నాయి. అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళుగా చేసి పరిపాలిస్తున్నారు కాబట్టి ఓర్వలేక ఏదో ప్రతిపక్షాలందరూ రాళ్ళు రువ్వాలని మాట్లాడుతున్నారు తప్ప జగన్ గారి వల్ల మంచి జరుగుతుంది ప్రజలందరికీ. మరి జగన్ గారు వచ్చి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎలా ఉన్నాయండి అసలు? బడ్జెట్ చూసుకుంటే అప్పుడు ఇప్పుడు ఒకే బడ్జెట్ అనేది అందరూ ప్రజలు చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే జగన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళు చేయని పనులు కూడా, అంటే గత ప్రభుత్వాలు మనం చూసాం. వాళ్ళు ఏదైతే వెలగబెట్టలేకపోయారో అవన్నీ ఆయన ఎంచక్కా బడులని వైద్యాన్ని పరుగులు పెట్టిస్తూ ప్రజలకు మంచి చేస్తూ ప్రజల గుండెల్లో ఉంటూ ఆయన ఒక మార్క్ గవర్నెన్స్ అనేది చూపిస్తున్నారు. మరి విద్య అన్నారా, అసలు విద్య ఎలా ఉందండి? జగన్ గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ కానీ అసలు ఎలా ఉన్నాయండి? నాడు నేడు కింద అసలు అభివృద్ధి అయినాయా? కళ్ళున్న ప్రతి ఒక్కళ్ళకి కనిపిస్తున్నాయి. అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి, పిల్లల్ని మన స్కూల్కి ఎలా పంపించేవాళ్ళం, పిల్లలు ఎంత ఇదిగా వెళ్ళేవాళ్ళు, లేజీగా ఏదో గవర్నమెంట్ స్కూల్స్ అంటే చీప్గా చూసేవాళ్ళం మనం. ఎవరన్నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వెయ్యాలన్నా సరే ఆ గవర్నమెంట్ స్కూల్ ఎందుకని చెప్పి చిన్న కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా మంచి ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో వెయ్యాలి అనే విధంగా ఉండేది. ఇవాళ జగన్ గారు వచ్చిన తర్వాత, జగన్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఎలా రూపుదిద్దుకున్నాయంటే, అంటే స్కూల్స్ ఇట్లా ఉంటాయా, మార్క్ గవర్నెన్స్ చూపిస్తే ఇంత బాగా అభివృద్ధి చేయగలమా అనేది జగన్ గారు చేసి చూపించారు. మరి జగన్ గారు వచ్చిన తర్వాత అసలు విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది, ఇంకా అసలు పేదవాళ్ళకి అసలు మేలు జరగలేదు, అనేకవన్నీ రాష్ట్రం అప్పుల పాలైపోయింది అని అంటున్నారు. దానికి మీరేం చెప్తారండి? ఈ ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం కాబట్టి పేదలు లబ్ధి పొందుతున్న ఎవ్వరు కూడా ఇట్లాంటి విమర్శలు అయితే చేయట్లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు మనం చూస్తున్నాం. నాడు నేడు కింద స్కూల్ అభివృద్ధి, ఆసరా, చేయూత, మహిళలకి కానీ ఆటో డ్రైవర్లకి, మిషన్ కుట్టుకునే వాళ్ళకి, ముఖ్యంగా అవ్వాతాతలు ఇంటి దగ్గర నుంచి పింఛన్ తీసుకోవడానికి నానా కష్టాలు పడేవాళ్ళు. ఆ లైన్లలో నుంచొని అంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని మధ్యత్వం లంచాలు ఇస్తూ చాలా చండాలంగా ఉండేది ఇదివరకు. ఇవాళ ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కళ్ళు ప్రజానికి అంతా హర్షిస్తున్నారు. జగన్ ప్రభుత్వాన్ని చూసి దండలు పెడుతున్నారు. అయ్యా, నువ్వు మా కొడుకు లాంటి వాడివి, మా బిడ్డ లాంటి వాడివి, మా మనవడు లాంటి వాడివి, మా అన్న లాంటి వాడివి. ఇంతకంటే ఒక మనిషిని, ఒక ముఖ్యమంత్రిని ఇంత ఓన్ చేసుకున్న ఎక్కడ దాఖలాలు లేవు, మనం చూడలేదు. ఇంత ఇదిగా చూస్తూ అది జరగలేదు ఇది జరగలేదు అంటే వాళ్ళు కళ్ళు లేని కపోదుల కింద లెక్క. మరి బాబు గారేమో ఏపీ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి అని చెప్పేసి టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చంద్రబాబు నాయుడు గారి అందరూ, లోకేష్ గారు కానీ అని అంటున్నారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు? ఎందుకు రావాలి బాబు గారు? ఆయన వస్తేనే అభివృద్ధి జరిగిద్ది, ఐటీ కంపెనీలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు కదా. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చింది అసలు ఆయన కాదు. తెచ్చిన ఆయన ఒకళ్ళైతే ఆయన పేరు చెప్పుకొని పెట్టుకున్నారు. ఉన్నదాన్ని ఏదో కొంచెం డెవలప్ చేశారేమో, అది కూడా హైదరాబాద్లో చేశారు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అంటే దాన్ని వదిలేసి వచ్చారు. ఇక్కడ ఏదో వెలగబెట్టేస్తానని చెప్పి భూములు లాక్కొని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరుక్కున్నారు. అలాంటి అన్ని లంచగొండితనం, డబ్బులు మింగేయడం, ఇవన్నీ ఏంటంటే ప్రజలు ఇంకా తెలుసుకోవట్లేదు. క్లియర్ కట్గా అంటే అపోహలు చెప్పే, మౌత్ పబ్లిసిటీ చెప్పే విధానంలో అలా వాళ్ళు అనుకుంటున్నారు అంతే తప్ప నిజం ఏంటంటే మనందరం చూస్తున్నాం, ప్రజలందరూ గ్రహిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో కేసులో డబ్బులు తిని చేశారు కాబట్టే అవన్నీ వెళ్ళి జైల్లో కూర్చున్నారు. మరి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటున్నారు కదమ్మా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అదే కాకుండా పులివెందుల్లో జగన్ గారిని ఓడిస్తానంటున్నారు కదా. ఆయనకి 2 షూరిటీ ఇస్తే జైల్లో నుంచి బయటకు వచ్చారు. ప్రజలకు ఆయన ఏం షూరిటీ ఇస్తారు? ఆయనకి వయసు గురించి కానీ ఏదైనా సరే పోనీ ఆయన వయసు అయిపోయి కూర్చొని ఆయన ఒక దారి చూపించి పరిపాలించే నెక్స్ట్ ఆయన వంశోద్ధారకుడు అయినటువంటి కొడుకుని చూస్తేనేమో ఆయన నోట్లో నుంచి ఏ భాష వస్తుందో, ఏ పదాలు వస్తాయో అసలు మనం తెలుసుకోలేము. అంటే మొత్తం కామెడీగా ఉంటుంది. ఒక నాయకుడికి ఉండే లక్షణాలు అయితే మనం చూడలేము లోకేష్లో. పాపం ఆయన దురదృష్టం ఏమిటో కానీ కొడుకు అలాంటి వాడు, ఆయనైతే అసమర్థుడిగా ప్రూవ్ అయిపోయాడు. అందుకని ఇవన్నీ మాటలు, మీ భవిష్యత్తుకు మేము గ్యారంటీ చెప్పడానికి ఏమీ మాటలు లేక ఇవన్నీ వల్లిస్తున్నారు తప్ప ప్రజలందరూ గ్రహిస్తున్నారు మంచి చేసే వ్యక్తి ఎవరు, జగన్ గారు ఏం చేస్తున్నారు,
ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఓట్లు వేయడానికి వెళ్తే మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పే ఒకే ఒక్క మగవాడు ఎవరైనా ఉన్నారంటే ఇవాళ దాకా జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరేమో ఇంత బాగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మరి ఆయన సొంత చెల్లైన షర్మిల గారేమో అసలు నువ్వేం చేసావు జగన్ రెడ్డి ఏపీకి అని చెప్పేసి అని అడుగుతున్నారు. దానికి మీరేం చెప్తారు? వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటే ఇంట్లో చూసుకోవాలి తప్ప పాపం ఆవిడ ఏమైపోయారంటే పాత వీడియోస్ అన్నీ చూస్తుంటే రోజు ఎక్కడో ఒకటి వీడియో ఒకటి కళ్ళకి కనిపిస్తుంది డైలీ. అంటే అక్కడ మాట్లాడిన వ్యక్తి షర్మిల గారేనా, అప్పుడు విమర్శించిన వ్యక్తి షర్మిల గారేనా అనిపిస్తుంది. చాలా హాస్యాస్పదంగా తయారయ్యారు. అక్కడ పార్టీ పెట్టారు, దాంట్లో ఉండి ఆవిడ పోరాడి ప్రజలకి మంచి చేస్తానని చెప్పి వాళ్ళ అన్నలాగా, వాళ్ళ అన్నంత కాకపోయినా సగవన్నా చేసుండి ఆవిడ గౌరవం దక్కించుకొని ఉంటే బాగుండేది. ఇవాళ రాజశేఖర్ రెడ్డి ఆత్మకు శోభించే విధంగా అన్నని తీడుతూ చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో ఒక పావుగా ఆవిడ మెదులుతూ ఇష్టం వచ్చినట్టు అంటే జంపింగ్ జపాంగ్లు అప్పుడు ఇప్పుడు ఏదేదో మాట్లాడినా ఇప్పుడు ఈవిడకు కూడా సూట్ అవుతున్నాయి ఆ వీడియోస్ అన్నీ. నేనైతే చాలా బాధపడుతున్నాను. ఇట్లా అయిపోతారా షర్మిల గారని కల్లో కూడా ఊహించలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేస్తున్నారు మేడం, మరి జగన్ గారు గెలిచే అవకాశం ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఎవరైనా సరే ఎంతమంది అయినా సరే వచ్చినా పోటీ చేసినా ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేస్తున్న సంక్షేమం అభివృద్ధి అనేది ప్రజలేం గుడ్డివాళ్ళు కాదు. ప్రజలకి మంచి ఏంటో చెడేంటో ఇవాళ ఓటర్స్ అందరికీ తెలుసు. మనుషులేం పిచ్చోళ్ళు కాదు, చాలామంది గ్రహించారు. జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి వై నాట్ 175 అనే నిదానంతో ఇవాళ దూసుకుపోతున్నారు. అదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ని గద్దె దించడమే నా అజెండా అంటున్నారు కదా మేడం. ఆయన ఒక ఎమ్మెల్యేగాని కూడా గెలవలేకపోయారు. ఒక ముఖ్యమంత్రిని గద్దె దించే అసలు అలాంటి మాట్లాడేటప్పుడు వాళ్ళకి సెన్స్ అనేది ఉంటుందా నాకు అర్థం అవ్వట్లా. ముందు ఎమ్మెల్యేగా గెలవండి, గెలిచిన తర్వాత ఎన్ని సీట్లు ఉంటే ముఖ్యమంత్రి అవుతారు, మనం అసలు ఎన్ని గెలవాలి, ఎన్ని పోటీ చేయాలి, అవన్నీ లెక్కలు చూసి ఒక ట్యూషన్ అన్నా చెప్పించుకొని అప్పుడు రండి, బరిలోకి దిగండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడండి, అప్పుడు పోటీలోకి వచ్చి మొగాడిలా గెలిచి మాట్లాడండి, మేము వింటాం.